నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ లోగో అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి రాజచిహ్నము లేదంటే ఎంబ్లము లేదంటే రాష్ట్ర లోగో ఏదైనా అనుకోవచ్చులే, కానీ దానికి సంబంధించిన వివాదం పైన కొన్ని కీలకమైనటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. వారికి దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సార్ నమస్తే. సార్, ఈ లోగో అనేటువంటి దానిపైన గీతం అంటే అయిపోయింది, అది చర్చ అయిపోయింది, అది ఫైనల్ అయిపోయింది. లోగో ఎందుకు పెట్టాలి, అసలు అవసరమే ఉన్నది, పెట్టాలంటే ఏ అంశాలు పెట్టాలి, దీనిపైన ఒక కొంత వివరణ. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా లోగోని తనకు అనుకూలంగా మార్చుకునే స్వేచ్ఛ అనేది ఉంది. అయితే బిఫోర్ దట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఒక క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అయితే లోగోలో ఎలా ఉండాలి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన పక్షులను కానీ లేకపోతే ఇంకేదైనా ముఖ్యమైన వాటికి మాన్యుమెంట్స్ సంబంధించిన వాటిని ఏమైనా పెట్టుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఓకే. అయితే గత ప్రభుత్వము అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ ముఖ్యమైన నాయకులతో చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చించి అప్పుడు చార్మినార్తో పాటు కాకతీయుల ఆర్చ్ కూడా పెట్టారు, కళాతోరణం కూడా పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే దానిపైన చర్చ జరిపి చార్మినార్ను అండ్ కాకతీయుల కళాతోరణం రెండు కూడా తొలగించాలని అనుకున్నారు. కాకతీయుల కళాతోరణంని కొద్దిసేపు మనం పక్కన పెడితే ఇక్కడ ఉన్న చార్మినార్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చార్మినార్ని ఎందుకు తొలగించరాదని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, మజ్లిస్ వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా కానీ హైదరాబాద్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది చార్మినార్. ఎందుకంటే చార్మినార్ ఒక హిస్టారికల్గా మిగిలిపోయింది, ఒక మాన్యుమెంట్, అది ఒక చారిత్రాత్మక కట్టడం. దాన్ని అందరూ కూడా అభినందిస్తారు. ఎట్లయితే రాజస్థాన్లో జైపూర్ దగ్గర హవామహల్ ఉంది, చాలా ఫేమస్ హవామహల్. అట్లాగే హైదరాబాద్లో చార్మినార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, కనీసము స్వయంగా వెళ్ళని వాళ్ళు కూడా హైదరాబాద్ అనగానే చార్మినార్ కదా అని చెప్పేసి వెంటనే అంటారు. అంటే అంత నోటెడ్ అయింది. అంటే కరెక్ట్ 1591 సంవత్సరంలో చార్మినార్ని నిర్మాణం జరిగింది. ఎందుకు నిర్మాణం జరిగింది అంటే 430 సంవత్సరాల క్రితం మాట మనం మాట్లాడుకుందాం. అప్పుడు ఎందుకు నిర్మాణం చేశారు అంటే దీనిపైన కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే రకరకాలుగా ఉన్నది, మనకు చరిత్రలో రకరకాలుగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే అప్పట్లో ప్లేగు వ్యాధి అంటే కలరా నిరోధానికి అప్పుడు బాగా వీళ్ళు కుతుబ్ షాహీ వంశీయులు బాగా కృషి చేశారు కాబట్టి దాంట్లో సఫలీకృతమయ్యారు. అంటే ఆ వ్యాధి నిర్మూలన, కలరా వ్యాధి నిర్మూలనకు వాళ్ళు విజయవంతంగా నిర్మూలన చేయగలిగారు. ఆ నిర్మూలన చేసినందుకు వాళ్ళు ఏంటంటే మేము నిర్మూలన చేసినాం కాబట్టి ఒక ప్రతీకగా ఇక్కడ ఒక చార్మినార్ కడదాము అంటే ఇప్పటికీ అనేక మంది చనిపోయారు, కానీ ఇంకా ప్రాణ నష్టం జరగకుండా మేము నిలువరించగలిగాం ఒక చార్మినార్ కట్టడాన్ని కట్టారు అనేది ఒక చరిత్ర. కాకపోతే ఇంకొక చరిత్రలో ఇంకో రకమైన వర్షన్ ఏముందంటే కాదు అసలు కుతుబ్ షాహీ వంశీయులు మేము ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాము, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని కన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా ఇంకో వాదన. ఇది కాకుండా కూడా ఇంకొక వాదన ఏముందంటే కులీ కుతుబ్ షా తర్వాత భాగమతి ప్రేమించుకున్నారు, తర్వాత వివాహం చేసుకోవడానికి. మా భాగమతి ఎక్కడ అంటే పాత నగరంలోని చంచలం అనే ఒక ప్రాంతానికి చెందింది. ఆ ప్రాంతం నుంచి ఆమె చార్మినార్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే ప్రాంతంలో ఈయన చూసి ఆమెను ఇష్టపడ్డాడో ఆ ప్రాంతంలోనే చార్మినార్ కట్టాడు అనేది ఒకటి ఉంది. అయితే దీనిపైన భాగమతి అనే ఒక మూవీ కూడా రావడం జరిగింది. సో ఇన్ని రకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్యూట్స్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే ఆ చార్మినార్ ఎందుకు తీసేయాలనుకుంటున్నారు అంటే చార్మినార్ కట్టడం పైన మసీదు ఉంది. అయితే మనకు
రాజ్యాంగంలో రాచరికపు గుర్తులు ఉండకూడదు అనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాచరికపు గుర్తులు ఉండకూడదు అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకొక వర్షన్ ఏంటంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని కూలగొట్టి దానిపైన చార్మినార్ కట్టారనేటువంటిది కూడా ఇంకొక వాదన. అదే సతీష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్న చార్మినార్ని మనం ఎందుకు ఉంచాలి లోగోలో? అయితే మనకు మీరు కొత్త తీసుకొచ్చారు, అందులో మసీద్ ఉందండి చార్మినార్. అదే ఇప్పుడు చార్మినార్లో మసీద్ ఉన్నదండి, మీరు కూడా చూడొచ్చు. ఓకే. అయితే మనకు కాన్స్టిట్యూషన్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 and 26లో ఏమని చెప్తున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యులర్గా వ్యవహరించాలని, అన్ని మతాలను సమానంగా చూడాలని, అన్ని మతాల యొక్క గౌరవించాలని చెప్పేసి ఉన్నది. అయితే ఇంత స్పష్టంగా ఆర్టికల్ 25 and 26లో ఉన్నప్పటికీ మసీద్ చార్మినార్ పైన ఉన్న మసీదు ఉండడం వల్ల ఒక ప్రార్థనా మందిరం ఏదైనా ఉండదు, ప్రార్థనా మందిరాలు ఉండకూడదు లోగోలు. అటువంటిప్పుడు ప్రార్థనా మందిరం ఇక్కడ చార్మినార్ పైన ఉంది కాబట్టి ఇప్పుడు అది లోగోలో పెట్టొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ఆలోచన అనేది కూడా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే అసలు ప్రార్థనా మందిరంలో ఇప్పుడు ఏం ప్రార్థనలు జరగట్లేదు, కానీ ఇంతకుముందు జరిగేది. పశ్చిమ దిశగా వాళ్ళు చార్మినార్ పైన ముస్లిమ్స్ ప్రార్థన చేసేవారు, నమాజ్ చేసేవాళ్ళు అక్కడ చేశారు. అయితే ఇప్పుడు మీరు కూడా వెళ్ళి చూడవచ్చు, అక్కడ మసీదు ఆనవాళ్ళు ఉన్నాయి, కరెక్ట్గా చెప్పవచ్చు. ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ చార్మినార్ను ఎందుకు ఉంచాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఓకే. అయితే ప్రభుత్వం వెంటనే చార్మినార్ తొలగించి తర్వాత కళాతోరణాన్ని, కాకతీయుల కళాతోరణాన్ని తొలగించిందా అంటే ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాల్సిన అంశం ఏమిటంటే వారు వెంటనే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతో తర్వాత ముఖ్యమైన సలహాదారులతో అందరితో కూర్చొని డిస్కస్ చేశారు. ఇది కాకుండా వారు ఏమంటున్నారంటే నేను వెంటనే నిర్ణయం తీసుకోను, దీనిపైన నేను అసెంబ్లీలో చర్చించి విజ్ఞులైన గౌరవ శాసనసభ్యులందరితో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో అంత స్పష్టంగా వారు ఉన్నారు కాబట్టి ఈ వివాదం చాలా సామరస్యంగానే పరిష్కారం అవుతుంది. ఇంకొక వర్షన్ ఏంటంటే వెంటనే చేయడానికి రాదు, జూన్ 2 ఉంది, వారం రోజుల క్రితం అనుకున్నారు, కానీ ఈ ప్రాసెస్ జరగాలంటే కేంద్ర హోంశాఖ వెంటనే అనుమతి ఇవ్వదు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోగో పెట్టాలన్నా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కంపల్సరీ. సో ఇప్పుడు ఈ జూన్ 2 లోపు కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇది కాబట్టి ఆ మేరకు తప్పించుకున్నారనేటువంటి కూడా ఇంకొక వాదన. అదే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపిస్తారు, మా లోగో ఇలా ఉంది, మా ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్పేసి అన్నారు. జనరల్గా అయితే జాతీయ పక్షిని కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన పక్షిని కానీ పెట్టుకున్నా కానీ ఇప్పుడు పాలపిట్ట ఉన్నది, పాలపిట్టని మనం ఇక్కడ జాతీయ మన రాష్ట్ర పక్షిగా మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఆ విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు, అంతవరకు బాగుంటుంది. అయితే ప్రజలకు అంటే ఒక ప్రార్థనా మందిరం ఉన్న దాన్ని పెట్టకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది, నిబంధన ప్రకారం. అప్పుడు దాంతోపాటు కళాతోరణం కూడా తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కళాతోరణం కూడా తీసేస్తారు. మీరు అన్నట్లు రాచరికం సంబంధించింది ఏది కూడా ఆనవాళ్ళు కనిపించకూడదు. ఇప్పుడు కుతుబ్షాహీలది మనం ఆలోచిస్తే వాళ్ళు ఏంటంటే కుతుబ్షాహీ వంశీయులు కట్టారనేది ఇంకా చరిత్రలో ఉండిపోతుంది కదా. సో అటువంటిది ఒక లోగో మనం ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇంకా తరతరాలుగా ఇదే లోగో ఉంటుంది. సో ఎందుకు ఉండాలి అనేది నా ఉద్దేశం. కాకతీయుల వంశానికి వచ్చేసరికి అదేమో కొంచెం వేరే రకంగా ఉంది, వాళ్ళేమో మన గర్వకారణము వాళ్ళ వంశం అనేటువంటిది ఇంకొక వాదన. సరే ఎట్లా చేసినా కానీ కొత్త అంశం ఏంటంటే మసీదు ఉన్నటువంటి చార్మినార్ను, ఒక ప్రార్థనా స్థలం ఉన్నటువంటి చార్మినార్ను లోగోలో పెట్టడం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధము. సో మసీదు ఉన్న విషయం అందరికి తెలుసు. ఓకే. మరి అప్పట్లో కేసీఆర్ పెట్టేటప్పుడు కేంద్ర హోంశాఖ ఎందుకు దీనిపైన విచారణ చేయలేదంటారు? వాళ్ళు కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు కదా. అయితే దీనిపైన కూడా మీరు అడిగిన ప్రశ్న మంచిదే. ఉదాహరణకి తమిళనాడు తీసుకోండి, వాళ్ళ దాంట్లో కూడా ఒక గోపురం ఉంది. అమ్మవారిదే ఉంటుంది, గోపురం ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆర్టికల్ 25, 26 ప్రకారం చూస్తే మాత్రం సెక్యులర్గా ఉండాలి. ఇది లోగో అనేది ఒక సెక్యులర్ భావాలు కలిగించే విధంగా ఉండాలి తప్ప ఏ మతానికి
ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు హిందువులు అటు హర్ట్ కావాల్సిన అవసరం లేదు, ముస్లిమ్స్ హర్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు చార్మినార్ తీసేస్తున్నారు, అటు కాకతీయుల కాలం నాటి కళాతోరణాన్ని తీసేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా చూద్దాము సతీష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపైన చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల అభిప్రాయం ఎట్లుంటుందో చూద్దాం. ఇది ఒకటి.